Hi viewers, welcome to MB classes 7th class General Science 8th lesson మొక్కల్లో ప్రత్యుత్పత్తికి సంబంధించిన లైన్ టు లైన్ బిట్స్ చెప్పుకుందాం. స్టార్ట్. తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు? ప్రత్యుత్పత్తి అంటారు. జనకతరం జీవుల నుండి కొత్త పిల్ల జీవులు ఉత్పత్తి కావడాన్ని ఏమంటారు? ప్రత్యుత్పత్తి అంటారు. మొక్కల్లోని శాఖీయ భాగాలేంటివి? వేర్లు, కాండాలు, పత్రాలు. మామిడి చెట్లు పుష్పించే ఋతువు వసంత ఋతువు. మొక్కల్లో ప్రత్యుత్పత్తి భాగాలేంటివి? పుష్పాలు. మొక్కల్లో సంతానోత్పత్తి జరుపుకునే విధానము 2 రకాలుగా ఉంటుంది. అది లైంగిక ప్రత్యుత్పత్తి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే మొక్కలు విత్తనాలు లేకుండా క్రొత్త మొక్కలను ఇవ్వడము. ఈ విధానంలో విత్తనాలు ఉత్పత్తి జరగకుండానే క్రొత్త మొక్కలు ఏర్పడతాయి. ఎలా అంటే కాండం ద్వారా కానీ, లేకపోతే కణుపుల ద్వారా కానీ, మొగ్గల ద్వారా కానీ, ఇలా అలైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో జరుగుతుంది. లైంగిక ప్రత్యుత్పత్తి విత్తనాల ద్వారా క్రొత్త మొక్కలు ఉత్పత్తి జరగడాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. చూడండి, శాఖీయ ప్రత్యుత్పత్తి అంటే ఏమిటి? వేర్లు, కాండాలు, పత్రాలు మరియు మొగ్గల నుండి క్రొత్త మొక్కలు ఉత్పత్తి అయ్యే ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని మొక్క శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది కాబట్టి దీనిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని అంటారు. చూడండి, కణుపుతో కూడినటువంటి గులాబీలు ఉన్నాయి. ఇప్పుడు గులాబీ మొక్క ఉంది. గులాబీ మొక్కని సగం వరకు కట్ చేసి నాటినట్లయితే మళ్ళీ క్రొత్త మొక్కని పుట్టించవచ్చు. అలాగే గులాబీ మొక్కని అక్కడే ఒక పాట్లో గులాబీ మొక్క ఉంటే అదే పాట్లో ఆ కొమ్మని వంపి అంటు కట్టినామంటే అంటు తొక్కడం ద్వారా కూడా కొత్త మొక్కని ఏర్పాటు చేయవచ్చు. కణుపుతో కూడినటువంటి గులాబీ సంపంగ మొక్క కొమ్మను కత్తిరించడం ద్వారా కొత్త మొక్కలను పొందవచ్చు. సో ఇలా కత్తిరించిన మొక్కను ఏమంటారు? మనం ఒక మొక్క నుంచి కొంత పార్ట్ని కత్తిరిస్తే ఆ కత్తిరించిన పార్ట్ని ఛేదనము అని అంటారు. పుష్పకోరకాలు పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి. పుష్పకోరకాలు ఉంటాయి కదా, సో అవి పుష్పాలుగా అభివృద్ధి చెందుతాయి. పత్రగ్రీవాలలో కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయి. ఇప్పుడు పత్రగ్రీవం ఉంది, పత్రగ్రీవంలో కాండంగా పెరిగే కోరకాలు కూడా ఉంటాయన్నమాట. సో ఈ కోరకాలను ఏమంటారంటే శాఖీయ కోరకాలు. పక్కలకు కొమ్మలు వస్తాయి కదా, శాఖీయ కోరకాలు అన్నమాట. కణుపు వద్ద పత్రం అంటిపెట్టుకొని ఉండే భాగాన్ని పత్రం అంటిపెట్టుకొని ఉండే భాగాన్ని పత్రగ్రీవం అని అంటారు. బంగాళదుంపలో ఉండే చిన్న చిన్న మొగ్గలను ఏమంటారు? కన్నులు అంటారు. ఆకుల నుండి మొలకెత్తే మొక్క రణపాల మొక్క బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, రణపాల పత్రము అంచులతో మొగ్గలను కలిగి ఉంటుంది. అదేమవుతుందంటే ఆ రణపాల మొక్క ఆకు నేలపై పడిందనుకో, పడిన ఆకు నుంచి కొత్త మొక్క ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఇది అలైంగిక ప్రత్యుత్పత్తి రణపాల. చూడండి, మొక్కల వేర్లు కొత్త మొక్కల్ని ఇచ్చే మొక్కలు ఏంటివి? వేర్లు కొత్త మొక్కల్ని ఇస్తున్నాయి. అవి ఏంటివంటే దుంప, డాలియా. గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ ఇవి. మొక్కల వేర్లు కొత్త మొక్కల్ని ఇచ్చే మొక్కలు దుంప, డాలియా. అలాగే క్యాక్టస్ చూసింటారు కదా. క్యాక్టస్ వంటి మొక్క భాగాలు తల్లి మొక్క నుండి విడిపోయి నేలలో పడితే కొత్త మొక్కలు ఏర్పడతాయి. క్యాక్టస్ జాతికి చెందినవి అవి ఏమన్నా దాని మొక్క తల్లి మొక్క నుండి కొంచెం విడిపోయినా కూడా అది నేలలో పడితే అది కొత్త మొక్కలుగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. క్యాక్టస్ జాతికి చెందిన మొక్కలు. చూడండి, శాఖీయ ప్రత్యుత్పత్తి వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే మొక్క తక్కువ సమయంలో పెరుగును. ఎందుకంటే ఆల్రెడీ అది గ్రోతింగ్ ఉన్న మొక్క కాబట్టి డైరెక్ట్ మొక్క తక్కువ సమయంలోనే వృద్ధి చెందుతుంది. విత్తనాల వలన ఉత్పత్తి అయ్యే మొక్కలు కంటే ముందుగా పుష్పాలు, ఫలాలను ఇచ్చేది శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా. మాతృ మొక్కని పోలి ఉంటుంది. ఇది ఎందుకు? జనక లక్షణం ఒక్కటే ఉంది. చెట్టు యొక్క లక్షణాన్ని పోలి మళ్ళీ మొక్క సేమ్ అలాంటి లక్షణాలు గల మొక్కనే ఇస్తుంది శాఖీయ ప్రత్యుత్పత్తిలో. అదే లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏమవుతుంది? లైంగిక ప్రత్యుత్పత్తిలో రెండు జనక లక్షణాలు కలిగి ఉంటాయి కదా. సో ఇద్దరి జనక లక్షణాలు కలిగి ఉంటాయి కాబట్టి కొంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట లైంగిక ప్రత్యుత్పత్తిలో తల్లి మొక్కను పోలి ఉండడానికి. ఈస్ట్లు చెప్పుకున్నాం కదా, ఏకకణ జీవులు కదా ఈస్ట్లలో జరిగే ప్రత్యుత్పత్తి కోరకీభవనము. గుర్తుపెట్టుకోండి, ఈస్ట్లలో జరిగే ప్రత్యుత్పత్తిని కోరకీభవనము అని అంటారు. అలాగే
ఈస్ట్ కణం నుండి బయటకు వచ్చే చిన్న చిన్న బల్బు వంటి నిర్మాణాలనే కోరకాలు అంటారు. ఎలా ఉంటుందంటే ఈస్ట్ కణాల నుంచి బయటికి వచ్చే చిన్న చిన్న బల్బు వంటి నిర్మాణాలని కోరకము అని అంటారు. ఆకుపచ్చని రంగులో జిగటతో కూడిన చెట్ల వంటి వాటిని ఏమంటారు? శైవలాలు. శైవలాలు మనం ఎక్కడ చూడొచ్చు? అవి చెరువులు మరియు నీటి కుంటలలో కనిపిస్తాయి శైవలాలు. శైవలాలకు బెస్ట్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా. స్పైరోగైరా అనేది ఒక శైవలము. శైవలాలు 2 లేదా అంతకంటే ఎక్కువ మొక్కలుగా విడిపోయి క్రొత్త భాగాలను ఇస్తాయన్నమాట. ఇవి ఎట్లా శైవలాలు? అవి 2-3 ముక్కలుగా విడిపోతాయి, మళ్ళీ అవి కొత్త మొక్కగా ఏర్పడతాయి అన్నమాట, కొత్త శైవలంగా అభివృద్ధి చెందుతాయి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్పైరోగైరా. బిట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ బిట్స్ నేను లాస్ట్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ కామెంట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సోరాయ్. సోరాయ్ అంటే సిద్ధ బీజాశయ పత్రాలు. సిద్ధ బీజాశయ పత్రాలు. రొట్టె మనం ఏదైనా రొట్టె అట్లనే ఉంచినాం అనుకో, దానిపై ఏమవుతుంది? బ్రెడ్ మౌల్స్ అంటారు కదా. బ్రెడ్ మౌల్స్ని ఏమంటారు? శిలీంధ్రాలు. ఈ శిలీంధ్రాలు గాలిలో ఉండే సిద్ధ బీజాల నుండి పెరుగుతాయి. సో శిలీంధ్రంలో ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది? సిద్ధ బీజాల ద్వారా జరుగును. ఈస్ట్లో ప్రత్యుత్పత్తి కోరకీ భవనము. ఓకే, ఎస్. చూడండి, సిద్ధ బీజాలు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి గాలిలో ఎగురుతూ సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. సిద్ధ బీజాల అలైంగిక ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపు మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్ నాచు, ఫెర్న్. నాచు, ఫెర్న్. సిద్ధ బీజాలు అత్యధిక ఉష్ణోగ్రత, తక్కువ ఆర్ద్రతలను తట్టుకోవడానికి అవి ఒక దృఢమైనటువంటి కవచాన్ని కలిగి ఉంటాయన్నమాట. చూడండి, పుష్పాలు. మొక్కల్లో ప్రత్యుత్పత్తి అవయవాలు చెప్పాం కదా పుష్పాలని. చూడండి, మొక్కల ప్రత్యుత్పత్తి భాగాలు అయితే పుష్పాలు. మొక్కలలో పురుష ప్రత్యుత్పత్తి భాగం ఏంటి? కేసరాలు. మొక్కల్లో పురుష ప్రత్యుత్పత్తి భాగాన్ని కేసరాలు. స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం ఏంటి? అండకోశము. కేసరము లేదా అండకోశం మాత్రమే ఉన్న పుష్పాలను, ఏదో ఒక్కటి మాత్రమే ఉన్న పుష్పాన్ని ఏకలింగ పుష్పాలు అని అంటారు. కేసరము మరియు అండకోశము 2 భాగాలను కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అని అంటారు. చూడండి, ఏకలింగ పుష్పాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న, బొప్పాయి, దోస. టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఇవి. ద్విలింగ పుష్పాలకు గల మొక్కలు ఏంటివి? ఆవాలు, గులాబీ, పెట్యూనియా. కేసరంలోని భాగాలు. కేసరం అన్నాం కదా, కేసరాలు కలిగి ఉండేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో పురుష ప్రత్యుత్ భాగం కేసరం అయితే ఆ కేసరంలోని భాగాలు పరాగకోశము, కేసరదండం ఉంటాయి. అండకోశంలో అయితే అండాశయము, అండాలు, కీలకము, కీలాగ్రం అనేది ఉంటుంది. సో కేసరంలో పరాగకోశము కేసరాలను కలిగి ఉంటుంది. కేసరంలోని పరాగకోశము కేసరాలను కలిగి ఉంటుంది. పరాగకోశంలో పరాగ రేణువులను కలిగి ఉండి పురుష సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తూ అండకోశంలోని అండాశయంలో 1 లేదా అనేక సంఖ్యలో అండాలు ఉంటాయి కదా. ఈ అండంలో స్త్రీ సంయోగ బీజము ఏర్పడుతుంది. ఈ విధంగా పురుష సంయోగ బీజము, స్త్రీ సంయోగ బీజాలు సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఒక పుష్పంలోని పరాగకోశము నుండి పరాగ రేణువులు కీలాగ్రానికి బదిలీ చేయడాన్ని పరాగ సంపర్కము అని అంటారు. ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రానికి బదిలీ చేయడాన్ని పరాగ సంపర్కం అంటారు. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని అదే మొక్కలోని మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్లయితే దానిని ఆత్మపరాగ సంపర్కము లేదా స్వపరాగ సంపర్కం అంటారు. ఏ పుష్పంలో అయితే పరాగ రేణువులు అదే పుష్పంలో కీలాగ్రాన్ని చేరినట్లయితే అది ఆత్మపరాగ సంపర్కం అవుతుంది. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే రకమైనటువంటి వేరొక మొక్క పుష్పాలలో కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కము అని అంటారు. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణాన్ని ఏమంటారు? సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణాన్ని మనం సంయుక్త బీజం అంటాము. స్త్రీ పురుష సంయోగ బీజ కణాలు సంయోగం చెందడాన్ని ఫలదీకరణం అంటారు. సో సంయుక్త బీజము డాష్గా అభివృద్ధి చెందుతుంది, పిండంగా అభివృద్ధి చెందుతుంది. పరిపక్వం చెందిన అండాశయాన్ని ఏమంటారు? ఫలం అంటారు. ఫలదీకరణ అనంతరం పుష్పంలోని అండాశయము ఫలముగా డెవలప్ అవుతుంది, ఫలగా పెరుగుతుంది. అండాశయంలోని అండాలు
విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. అండాశయం అయితే ఫలంగా, అండాశయంలోని అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందుతాయి. విత్తనం ఒక రక్షక కవచంతో కూడినటువంటి పిండాన్ని కలిగి ఉంటుంది. ఈ పిండం ఏమవుతుంది, మనం మళ్ళీ మట్టిలో వేసినప్పుడు కొత్త మొక్కని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కండ కలిగి రసంతో ఉండే ఫలాలని యాపిల్, నారింజ. దృఢంగా ఉండే ఫలాలు బాదం, వాల్నట్స్. మొక్కల్లో విత్తనాలు మరియు ఫలాలు గాలి, నీరు మరియు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంతే కదా. అందుకే ఒక్కొక్క చోట అన్నీ ఒకే చోట ఉండవు. ఏదైనా అడవిని తీసుకున్నామంటే ఆ అడవిలో ఒక జాతికి చెందిన మొక్కలన్నీ ఒక చోట ఉండవు కదా, వేరు వేరు ప్లేస్లలో ఉంటాయి. అవి ఎలా జరుగుతున్నాయి, దాని విత్తనాల వ్యాప్తి ఎలా జరుగుతుందో చూద్దాం. విత్తనాల వ్యాప్తి అనేది గాలి ద్వారా, నీరు ద్వారా, జంతువుల ద్వారా జరుగుతుంది. గాలి ద్వారా సుదూర ప్రాంతాలను విత్తనాల వ్యాప్తి చెందే మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మునగ, మేపుల్ మొక్కల రెక్కలు కలిగి విత్తనాలను చూడండి. మేపుల్ మొక్కలు రెక్కలను కలిగి విత్తనాలను సుదూర ప్రాంతాలకు పంపిస్తాయి. గడ్డి జాతి మొక్కల తేలికైన విత్తనాలు, జిల్లేడు మొక్క కేశాలు కలిగిన విత్తనాలు, ఇవి కూడా గాల్లో ఎగురుతాయి కదా. ప్రొద్దుతిరుగుల్లోని కేశాలు కలిగిన ఫలాలు, ఇవన్నీ గాల్లో ఎగిరడం ద్వారా, గాలి ద్వారా విత్తనాల వ్యాప్తి జరుగుతాయి. నీటి ద్వారా విత్తనాల వ్యాప్తి చెందే మొక్కకు ఎగ్జాంపుల్ కొబ్బరికాయ. కొబ్బరి చెట్టు అనేది నీటిలో తేలుతుంది. ఇది కొబ్బరి టెంకాయ అదేమవుతుందంటే నీటిలో చేరుతుంది. అందులో ఉన్నటువంటి పీచు పదార్థము నీటిలో తేలే గుణాన్ని కలిగి ఉంటుంది. నీటిలో తేలుతూ అది ఏదో ఒక ప్రాంతంలో చేరి అక్కడ మొలకెత్తడానికి ఆస్కారం ఉంది. జంతువుల ద్వారా విత్తనాలు వ్యాప్తి చెందే మొక్కలకు బెస్ట్ ఎగ్జాంపుల్ జాంతియం, యురేనా. జంతువుల ద్వారా విత్తనాల వ్యాప్తి. ఎందుకు ఇవేంటివంటే ఏదైనా జంతువులు కానీ మనం ఎక్కడైనా నడిచినప్పుడు మన బట్టలకు కానీ జంతువుల చర్మాలకు కానీ అతుక్కొని ఉంటాయి కొన్ని ముళ్ళు లాంటి చిన్న చిన్న గింజలు, అవే అన్నమాట. అలాంటి మొక్కలే ఈ కోవకు చెందినది. కొన్ని మొక్కలు తల్లి మొక్క నుండి విత్తనాలు దూరంగా వెదజల్లుతాయి. అవి ఏంటివంటే ఆముదము, నేల గోరింట. చూడండి, ఇంకా ఇవి కూడా పూల మొక్కలలో కనకాంబరాలు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. కనకాంబరాలని చూసినట్లయితే ఆటోమేటిక్గా మొక్కనే విత్తనాలని వెదజల్లుతుందనమాట. పట్టని వాటర్ చల్లినప్పుడు టపా దూరంగా విసిరివేయబడతాయి కదా, అలా అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, వీటికి ఆన్సర్లు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.